గ్రూప్ 1 నియామకాల్లో సుప్రీంకోర్టు ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. ఫలితాలు ప్రకటించి నియామక పత్రాలు అందజేసినా వారికి ఆ ఉద్యోగాలపై ఎలాంటి హక్కు లేదని సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది అంటే ఈ మొత్తం ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసిందో స్పష్టమవుతుందన్నారు. దీన్నే సుప్రీంకోర్టు ఎత్తి చూపింది. గ్రూప్ 1 ఉద్యోగ నియామకాల వివాదం న్యాయస్థానాల్లో తేలే వరకు అభ్యర్థుల మెయిన్ ఆన్సర్ షీట్లను తొందరపడి డిస్పోజ్ చేయొద్దని అన్నారు. ఇక గ్రూప్ 1 నోటిఫికేషన్ నుంచి ఫలితాల ప్రకటన వరకు తెలంగాణ ప్రభుత్వం అనేక తప్పులు చేసిందని, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను తుంగలో తొక్కిందని ధ్వజమెత్తారు. ఇక న్యాయస్థానాలు తుది తీర్పు ఇచ్చేలోపు ప్రభుత్వం అభ్యర్థుల మెయిన్ ఆన్సర్ షీట్లను డిస్పోజ్ చేస్తే నిరుద్యోగులతో కలిసి తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ను స్తంభింపజేస్తామని కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తుంటే ఒక్కొక్కరికి కడుపు తరుకుపోయే పరిస్థితి ఉన్నది. ప్రత్యేకించి నియామకాలు గ్రూప్ 1 విషయంలో జరుగుతున్నటువంటి హేరాఫేరీని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, ముందు మీరు ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ లెటర్లు క్యాన్సిల్ చేసి రీఎగ్జామినేషన్ పెట్టండి. నిరుద్యోగులతోని మీరు కొట్లాటకు దిగొద్దు. మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ప్రిలిమినరీ పరీక్ష దగ్గర నుంచి మొదలు పెడితే మెయిన్స్ పరీక్ష వరకు కూడా అనేకమైనటువంటి తప్పులు మీరు చేశారు. అనేకమైనటువంటి అంశాలలో ల్యాప్సెస్ ఉన్నాయి. అనేకమైన విషయాలలో మీ లాయర్లే కోర్టులలో ప్రభుత్వం తరఫున కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇచ్చి ఉన్నారు. ఇవన్నీ అంశాలు కూడా గమనంలోకి పెట్టుకోండి. రేపు పొద్దున మీరు డివిజన్ బెంచ్ కూడా వెళ్ళారు. నిరుద్యోగుల మీద ఇంత కక్ష సాధింపు చేసి ఒకటి నుంచి ఇంకో దగ్గరికి లిటిగేషన్ చేస్తూ మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఈ నిరుద్యోగ యువత భవిష్యత్తుతో మీకు అవసరం లేదా అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. ప్రధానంగా ఒకటే డిమాండ్, ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఒక మాట చెప్పింది. ఏవైతే మీరు ఉద్యోగాలు ఇచ్చారో ఆ ఉద్యోగాలు పర్మనెంట్ కాదు. ఆ ఉద్యోగులు ఎప్పుడైనా ఉద్యోగం పోవచ్చు. డివిజన్ బెంచ్ కానీ సుప్రీంకోర్టు కానీ పరీక్ష మళ్ళీ పెట్టమని చెప్తే మీరు ఇచ్చినటువంటి అపాయింట్మెంట్లు అన్నీ కూడా ఒక జోక్ లాగా తయారవుతాయి. టీఎస్పీఎస్సీ అనేటటువంటిది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. ఎంత గౌరవంగా ఉండాలి, ఎంత ప్రేమగా విద్యార్థుల భవిష్యత్తును